ఇది మనం ఇందాక మనం చెప్దాం అనుకున్నాం, మాట్లాడదాం అనుకున్నాం. కేసీఆర్ కేటీఆర్ను ఎందుకు జైల్లో వేయడం లేదని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఏదో ఘనకార్యం సాధించినట్టు 2 ఏళ్ల పాలనపై రేవంత్ రెడ్డి ఉత్సవాలు జరపడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. 2 ఏళ్ల కాంగ్రెస్, ఇది కిషన్ రెడ్డి గారు మాట్లాడింది. ఇక ధర్మపురి అరవింద్ మాట్లాడింది, ఒకసారి చూద్దాం. కేసీఆర్ కేటీఆర్లు ఎందుకు అలా జైల్లో వేయడం లేదని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఛార్జ్ షీట్ అయితే విడుదల చేశారు. ఆదివారం ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి కంగ్రాచ్యులేషన్స్ అయితే తెలిపారు. కేసీఆర్ కేటీఆర్లను ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రజావంచన చేసిందని ఆయన ఆక్షేపించారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. హిందూ దేవులపై రేవంత్ రెడ్డికి ఎందుకు అంత కోపమని నిలదీశారు. కాంగ్రెస్ అంటే ముస్లింలని రేవంత్ రెడ్డి అన్నారని ఆరోపించారు. తెలంగాణలో 793 మంది రైతులు 2 సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. తామంతా ఒక్కటేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకు తనకు మంచి సన్నిహితం ఉందని వివరించారు. రామచంద్రరావు తనకు పెద్ద లాంటి వారని, ఆయన అధ్యక్షన తన రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. ధర్మపురి అరవింద్ గారు, మీరు మంచిగా చెప్తున్నారు, బాగుంది. ఇది చెప్పడం వరకు పేపర్ వర్కేనా? నిజంగానే బీజేపీలో ఎటువంటి లొకలొకలు లేవా? మీరు రాజాసింగ్ అండి, మీ రాజాసింగ్ గారు డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయన అసలు బీజేపీలో ఇప్పుడున్న నాయకులు ఎవరూ కూడా అసలు బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో గెలుపొందాలనే ఎవరికి కూడా లేదని చెప్పి రాజాసింగ్ గారు డైరెక్ట్గా చెప్పారు మీకు. మీ రాజాసింగ్ గారు అంటే, రాజాసింగ్ అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు ఒక మంచి పేరుంది. మీరెవరూ గెలవనప్పుడు, మీరెవరూ లేనప్పుడు తెలంగాణ నుంచి రాజాసింగ్ ఒక్కడే ఆయన ప్రాతినిధ్యం వహించారు శాసనసభకి. అలాంటి రాజాసింగే ఈ రోజున మీ పార్టీలో లేని పరిస్థితి. మరి ఏం చెప్తారు ఇలాంటి దానికి? మేమేదో బలంగా ఉన్నాం, మేమేదో అని మీరు చెప్తా ఉంటే అదంతా అక్కడితో సరిపోదు. నిజంగా మీరు ఇల్లు బాగు చేసుకుని బయట వాళ్ళ మీద కమెంట్స్ చేయాలి. ఇక కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే, ఎమ్మటే రాగానే అరెస్ట్ చేస్తారా? దానికంటూ ఒక వర్క్ చేయాల్సి ఉంటుంది. నిజంగా దానికి నేర నిరూపణకు సంబంధించి మరి వాళ్ళు ఏమేమి ఉన్నాయో, సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించాలి. మీరు మాత్రం అందరినీ అరెస్టులు చేసేసారా వరుసపెట్టి? మరి ఎంతోమంది మీరు కానీ, లేదంటే మీ నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీరు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆరోపణలు చేశారు. బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రాగానే కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు జైల్లో పెట్టలేదండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టలేదు? మరి మీ దగ్గర అనేక కేసులు ఉన్నాయి, ఆయన కేసులు, ఈ ఫైళ్ళన్నీ మీ దగ్గరే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల ఎందుకు వేయలేదు అంటే, మీరు మాత్రం ప్రశ్నలు ప్రశ్నించవచ్చు, మీరు మాత్రం ఏది కూడా ఫాలో అవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు 32 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నారు. ఎందుకు హీరింగ్ రావట్లేదు, వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు కూడా 300 మందిని మరి మీకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, మీకు వ్యతిరేకంగా ఉంటే ఒకలాగా అని చెప్పి, ఇది నేననే మాట కాదు, మరి ప్రజలు అడుగుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు డబుల్ గేమ్లు ఆడతారు మీరు? ఇలా డబుల్ గేమ్ ఆడటం తప్పు కదా. ఇక ముస్లిం పార్టీ అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారని మీరు అంటున్నారు. మరి మీ హిందుత్వ పార్టీ అని మీ సామాన్య కార్యకర్త దగ్గర నుంచి అందరూ అంటారు కదా. అక్కడ ముస్లింలు కూడా మేము తక్కువ చేయము అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చెప్పింది అది. అంతేగాని రేవంత్ రెడ్డి అంటే ముస్లిం పార్టీ అని కాదు, ముస్లింలు కూడా మేము సమాన్యాయంతో చూస్తాము అని చెప్పి, మాది అందరినీ కలుపుకుపోయే పార్టీ అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని మీరు వక్రీకరిస్తున్నారు. మీరు అలా కాకుండా మీరు సామాన్యంలో ఎంతోమంది బీజేపీ వాళ్ళు ఇప్పటికీ మాది హిందుత్వ పార్టీ అని చెప్తారు డైరెక్ట్గా. మరి అలా చెప్పకూడదు కదా, ఆ లెక్క వస్తే మీరు కూడా. కాబట్టి మీరు ఆలోచించాలి. ప్రశ్నల వర్షం మీకు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద కోపం ఉండుండొచ్చు. మరి ఎందుకు వేయలేదు అని ప్రశ్నిస్తున్నారు అంటే, మరి దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఏదైతే ఉందో దాని గురించి పేపర్ వర్క్ చేస్తారు. మరి వాళ్ళ సాక్ష్యాధారాలు సంపాదించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు చూసుకుంటారు. అంతేగాని మరి ఏ రకంగా వాళ్ళిద్దరిని మీరు వేయట్లేదని ప్రశ్నిస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు లోపల వేయలేదు అంటే, మరి మీ దగ్గర సమాధానం ఉందా? మీరే కదా ఎన్నో ఎలిగేషన్స్ చేశారు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో. ఆ పంచాయతీ మాకెందుకు అనమాకండి. ఎందుకో తెలుసా, మీది జాతీయ పార్టీ. ఎక్కడ ఏది జరిగినా కూడా మొత్తం మీకు అన్ని ప్రశ్నలు ఆపాదించవచ్చు. ఎందుకంటే అన్నీ మిమ్మల్ని అడగొచ్చు. మీది ప్రాంతీయ పార్టీ కాదు కదా, జాతీయ పార్టీ కాబట్టి. ఇక ఇక్కడ చూద్దాం.
మరి ఇచ్చిన మాట తప్పి ఉత్సవాలు ఏంటని కిషన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఏదో ఘనకార్యం సాధించినట్టు 2 ఏళ్ల పాలనపై రేవంత్ రెడ్డి ఉత్సవాలు జరపడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఛార్జ్షీట్ విడుదల చేశారు కిషన్ రెడ్డి. అయ్యా కిషన్ రెడ్డి గారు, నిజంగా చెప్తున్నాం, మీరు బీజేపీ పార్టీలోకి ఎప్పుడైతే మీరు పార్టీ పగ్గాలు పట్టుకున్నారో అప్పటి నుంచే బీజేపీ పార్టీ అనేది ఏ రకంగా ఎటుపోయి ఎటు తిరగాల్సింది పైనుంచి కిందకు పడిపోయిందని చెప్పి ఎంతోమంది మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో నేను ఇలా మాట్లాడుతాను అనుకోవద్దు, గతంలో బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఏ రకంగా దూసుకుపోయింది, మీరు పార్టీ పగ్గాలకు వచ్చిన తర్వాత ఏ రకంగా వచ్చింది, అసలు రాజాసింగ్కి మీకు ఏంటి ప్రాబ్లం, మీరు మీది సరిగ్గా చూసుకోరు, మీ పార్టీ గురించి చూసుకోరు, కానీ మరి మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి గురించి చెప్తారు. 2 ఏళ్ల పాలనలో ఏదో ఓడబొడిచామని చెప్తున్నారు, ఏమి చేయలేదంటున్నారు. మీ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? ఇచ్చిన హామీలన్నింటినీ కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులన్నింటినీ కూడా ఎక్కడ తీసుకొస్తుంది? మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆంధ్రప్రదేశ్కేమో ఒకలాగిస్తున్నారు, తెలంగాణకేమో ఒకలాగిస్తున్నారు. ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా మీరు కంప్లీట్గా ఇవ్వట్లేదంటే మరి ఒక ఎంపీగా ఉండి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? తెలంగాణ బిడ్డలకి ద్రోహం చేయకూడదు కదా, మీకెందుకు నోరెందుకు లెగదు? మరి మీరు చెప్తారు రైల్వే డిపార్ట్మెంట్ని డెవలప్ చేస్తున్నాం, ఆ ఫ్లైఓవర్లు డెవలప్ చేస్తాం, ఈ ఫ్లైఓవర్ డెవలప్ చేస్తామని చెప్తున్నారు. కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరి మనకి ప్రతిసారి బడ్జెట్లో మనకి మొండి చెయ్య చూపిస్తున్న పరిస్థితి. ఒక ఎంపీగా మరి మీరేం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర జవాబు ఉందా అంటే $1 మిలియన్ ప్రశ్న. కాబట్టి మరి కిషన్ రెడ్డి గారు, దయచేసి విమర్శలు చేసే ముందు మీరు నిజంగా ఎంతవరకు తెలంగాణ ప్రజలకి మీ సేవను అందిస్తున్నారు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరి ఎంపీగా మీ యొక్క బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారని చెప్పి మీరు 1కి 10 సార్లు పునరాలోచించుకోవాలని చెప్పి మరి ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఇక భారతీయ భాషల జైత్ర యాత్రని ప్రపంచంలో 3వ స్థానంలో హిందీ, అగ్రపథంలో తెలుగు,